హాయ్ గైస్, ఈరోజు డే 17 ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి రోమన్ టు ఇంటీజర్, అండ్ ఇది వచ్చేసి ఈజీ లెవెల్ ప్రాబ్లమే. సో అది పేరులోనే మీకు తెలిసిపోతుంది ఆ ప్రాబ్లం ఏం చేయమంటుందో. ఓకే, సో మనకి వాడు ఒక రోమన్ న్యూమరల్ ఇస్తాడు, దాన్ని మనం ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయాలి. అండ్ రోమన్ న్యూమరల్స్ మనకి సింబల్స్ ఉంటాయి కదా, ఐవి ఎక్స్ఎల్ అని అట్లా. సో వాటికి వాడు సింబల్ ఇంకా వాల్యూస్ కూడా ఇచ్చిండు. అండ్ నార్మల్గా రోమన్ న్యూమరల్స్ ఎట్లా రాస్తామో సేమ్ సిస్టమ్, దీనిలో ఏం తేడా లేదు. ఓకే, సో అట్లా వాడు మనకి ఒక రోమన్ న్యూమరల్ ఇచ్చిండు, అండ్ దానికి మనం ఒక ఇంటీజర్, నార్మల్ డెసిమల్ నెంబర్ ఒక ఇంటీజర్ లాగా దాన్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో అది ఈరోజు మనం సాల్వ్ చేయే ప్రాబ్లం. అండ్ కన్స్టెంట్ చూద్దాం. సో కన్స్టెంట్ వచ్చేసి ఆ స్ట్రింగ్ లెంత్ మనకు 15 వరకు వెళ్ళొచ్చు, అండ్ దాంట్లో క్యారెక్టర్స్ ఐవి ఎక్స్ఎల్ సిడిఎం. ఓకే, అన్ని రోమన్ న్యూమరల్స్ దాంట్లో ప్రజెంట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అండ్ ఇట్ ఈస్ గ్యారంటీడ్ దట్ ఎస్ ఇస్ ఎ వ్యాలిడ్ రోమన్ న్యూమరల్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 3999. ఓకే, సో ఇంకొక మనకి వాడు ఒక లిమిటేషన్ ఉంది దాంట్లో. సో దాంట్లో ఏంటంటే వాడు ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే అది 1 నుంచి 3999 వరకే దాని వాల్యూ ఉంటుంది. ఓకే, సో అది కూడా చెప్తున్నాం. సో ఇది ఈరోజు ప్రాబ్లం, ఈజీ టు అండర్స్టాండ్ ప్రాబ్లం. అండ్ చూద్దాం ఈ సొల్యూషన్. ఓకే, అండ్ ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ 3 ఐస్ ఉన్నాయి కదా. సో 3 ఐస్ అంటే సింపుల్ ఐ అండ్ మనకి ఐ యొక్క వాల్యూ వచ్చేసి 1 కాబట్టి, సో 3 ఐస్ అనేది దాని వాల్యూ 3 అవుతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఎల్వి ట్రిపుల్ ఐ కదా. సో ఎల్ వచ్చేసి 50 వాల్యూ, వాడు ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చింది మనకి. ఎల్ వచ్చేసి 50, సి 100, డి 500 అండ్ ఎం వచ్చి 1000. ఓకే, సో ఇక్కడ ఇచ్చింది. సో ఇది కూడా ఈజీ టు అండర్స్టాండ్, 58. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, ఎంసిఎం XCIV. ఓకే, MCM XCIV. ఓకే, సో ఇదే కదా వాడు ఇచ్చింది. ఓకే, సో ఇదే. అండ్ ఎం వచ్చి 1000, M1000, D500, C100. Okay, M1000, D500, C వచ్చి 100. ఓకే, అండ్ L 50. ఓకే, సో ఇవి ఈ పెద్ద వాల్యూస్, ఇవి గుర్తుండవు, సో రాసుకుంటున్నాం పక్కన. సో మనం దీన్ని మన నార్మల్ ఇంటీజర్గా కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఎం వచ్చేసి 1000, సో 1000 అయితే రాద్దాం, 1000 ప్లస్. అండ్ నెక్స్ట్ సి వచ్చింది, అండ్ సి తర్వాత మళ్ళీ ఒక ఎం వచ్చింది. సో జనరల్లీ మన రోమన్ న్యూమరల్స్ ఎట్లా ఉంటాయి, మనం ఏదైనా ఇట్లా దాని లెటర్, ఆ నెంబర్ వాల్యూ, లెటర్స్ అట్లా మనం కరస్పాండింగ్ ఇట్లా రాసుకుంటూ వస్తాం. బట్ అది ఎవ్రీ టైం కరెక్ట్ అట్లనే చేస్తా అంటే ఎవ్రీ టైం అట్లా చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 తీసుకున్నాం అనుకోండి. సో 4కి మనం ఇట్లా 4 times 1 రాస్తామా, అట్లా రాయం కదా. సో 4 మనం ఇట్లా రాస్తాం, ఫస్ట్ 5 రాస్తాం, దాంట్లో నుంచి ఒక 1 సబ్ట్రాక్ట్ చేసి 4 తెప్పిస్తాం కాబట్టి ఈ 5కి లెఫ్ట్ సైడ్ ఐ రాస్తాం. ఓకే, సో అట్లా చేస్తే మనం ఈ చిన్న వాల్యూ అనేది ఈ రైట్ సైడ్ ఉన్న పెద్ద వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ అవుతున్నట్టు. ఓకే, సో అది దాని మీనింగ్. సో ఇక్కడ కూడా అంతే, ఎం అనేది పెద్దది. ఓకే, M1000, సి అనేది 100. ఓకే, సో ఈ సిఎం మొత్తం వాల్యూ కలిపి 900 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ చూద్దాం. సో ఎక్స్ ఇంకా సి చూద్దాం. సో ఎక్స్ అనేది ఎంత, ఎక్స్ వాల్యూ 10 అండ్ సి వాల్యూ వచ్చేసి 100. సో ఇవి రెండు కూడా రైట్ సైడ్ పెద్దది వచ్చింది అండ్ లెఫ్ట్ సైడ్ చిన్నది వచ్చింది 10. సో ఇక్కడ కూడా 90 వస్తుంది వాల్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రైట్ సైడ్ పెద్దది వచ్చింది, లెఫ్ట్ సైడ్ చిన్నది వచ్చింది. సో ఇక్కడ కూడా మళ్ళీ సబ్ట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ వాల్యూ 4. సో ఓకే, మన టోటల్ వాల్యూ ఇది వచ్చేస్తుంది. సో చూద్దాం ఇదేనా. అండ్ టోటల్ వాల్యూ అదే 1000 ప్లస్ 900 ప్లస్ 90 ప్లస్ 4. ఓకే, సో అన్నీ యాడ్ చేస్తే 1994 వచ్చింది. ఓకే, సో మనం ఇక్కడ ఓన్లీ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఒకవేళ మనకి నెంబర్ అనేది LX111 ఇట్లుంది అనుకోండి. సో నార్మల్గా మనం పెద్దనే ఒక లెట్సే ఒక 1002 ఉంది అనుకోండి. ఓకే, సో 1002 ఉంటే
మనం ఫస్ట్ ఏం రాస్తాం, ఫస్ట్ పెద్ద నెంబర్ రాస్తాం ఆల్రెడీ ఆబ్వియస్లీ. సో ఓకే, సో ఫస్ట్ ఎం వస్తుంది, దాని తర్వాత 2 కూడా రావాలి కాబట్టి 2 1s రాస్తాం. ఓకే, సో ఇట్లా మనం ఏదైనా నెంబర్ని రోమన్కి కన్వర్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ పెద్ద నెంబర్ నింపడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అనేటి అన్ని పెద్ద నెంబర్స్ వస్తాయి. ఓకే, సో మనం ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావర్స్ చేసేటప్పుడు అన్నీ ఇట్లా ఒక డిసెండింగ్ ఆర్డర్లో మనకి నెంబర్స్ రావాలి. ఓకే, ఫస్ట్ ఎల్ వస్తుంది, దాని తర్వాత కొంచెం తక్కువ ఎక్స్ వస్తుంది, దాని తర్వాత ఐ. బట్ కొన్ని రేర్ కేసెస్లో అప్పుడప్పుడు అది డిసెండింగ్ కాదు, అప్పుడప్పుడు అది ఇంక్రీజింగ్ అవుతుంది. అది ఓన్లీ ఏ కేసు, అది ఓన్లీ ఇట్లాంటి కేసెస్లో అవుతుంది. ఓకే, సో 4 వచ్చినా 9 వచ్చినా, లేకపోతే 40 వచ్చినా 90 వచ్చినా, లేకపోతే 400 వచ్చినా 900 వచ్చినా. ఓకే, సో ఇట్లాంటి కేసెస్లో మనం 1v లేకపోతే ఐఎక్స్, లేకపోతే ఇంతకుముందు చూసినట్టు సిఎం. ఓకే, సో రైట్ సైడ్ పెద్దది వచ్చి లెఫ్ట్ సైడ్ చిన్నది వస్తుంది, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లెఫ్ట్ సైడ్ పెద్దది వస్తుంది అండ్ రైట్ సైడ్ చిన్నది వస్తుంది. ఓకే, సో జనరల్గా మనం ఏది తీసుకున్నా, ఇప్పుడు ఇదే స్ట్రింగ్ తీసుకుందాం, ఎంఎక్స్ సిఐవి. ఓకే, సో ఇదే స్ట్రింగ్ కన్సిడర్ చేద్దాం. సో ఈ స్ట్రింగ్లో చూడండి ఫస్ట్ ఎం వస్తుంది. ఓకే, అన్నిటికన్నా పెద్దది 1000. ఓకే, దాని తర్వాత చిన్నది వచ్చింది. ఓకే, పర్లేదు, ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఈ సి తర్వాత మళ్ళీ ఒకసారి పెద్దగా వచ్చింది. ఓకే, సో ఇక్కడ పడిపోయింది, మళ్ళీ లేచింది, అండ్ మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. ఓకే, సో మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. ఓకే, సో ఈ పోర్షన్స్ ఉన్నాయా, ఈ ఇంక్రీజింగ్ పోర్షన్స్. ఓకే, సో ఇంక్రీజింగ్ పోర్షన్స్లో మనకి కొంచెం డిఫరెంట్గా నడుస్తుంది. ఓకే, ఒకవేళ డిక్రీజింగ్ అయిందనుకో సింపుల్గా ఎం యొక్క వాల్యూ, ఎల్ యొక్క వాల్యూ, ఐ యొక్క వాల్యూ, ఎక్స్, ఇట్లా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, బట్ ఇట్లాంటి ఇంక్రీజింగ్ పోర్షన్స్లో మనం ఏం చేస్తాం, దాని రైట్ వాల్యూ నుంచి లెఫ్ట్ దాన్ని సబ్ట్రాక్ట్ చేసి ఈ మొత్తం వాల్యూని మనం దీనికి యాడ్ చేయాలి. ఓకే, సో ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్. మనం సింపుల్గా ఎవ్రీ టైం 2 లెటర్స్ని చెక్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎంసీ దగ్గరకు వస్తాం. ఓకే, ఈ ఎంసీ అనేది ఎవ్రీ టైం 2 లెటర్స్ పక్క పక్కన ఉన్న 2 లెటర్స్ చెక్ చేస్తాం. ఓకే, సో ఈ ఎంసీ అనేది ఇంక్రీజింగ్ ఉందా, డిక్రీజింగ్ ఉందా. ఓకే, ఇది డిక్రీజింగ్ ఉంది. సో ఇది డిక్రీజింగ్ ఉంటే ఈ సి తోటి మనకి ఏం సంబంధం లేదు, జస్ట్ ఈ ఎం అనేది నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి 1000 పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూవ్ అయిపోదాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి వద్దాం, నెక్స్ట్ 2. ఓకే, సో ఇప్పుడు ఇంక్రీజింగ్ ఉన్నాయా, డిక్రీజింగ్ ఉన్నాయా, ఎం అనేది పెద్దది సి కన్నా, కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎం ఎంత, 1000 మైనస్ వాల్యూ ఆఫ్ సి 100. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం యాడ్ చేస్తాం. ఓకే, ఇది మొత్తం ఒక నెంబర్ లాగా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 2 లెటర్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ ఉందా, డిక్రీజింగ్ ఉందా అంటే ఇక్కడ కూడా డిక్రీజింగ్ ఉంది. సో డిక్రీజింగ్ ఉంటే వాల్యూ ఆఫ్ సి ఎంత, 100 మైనస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది 10. ఓకే, సో ఇది కూడా మొత్తం ఒక సింగిల్ నెంబర్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 2 చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఇది వి పెద్దది, ఐ చిన్నది కాబట్టి 5 మైనస్ 1. ఓకే, సో ఇట్లా అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్. మనం ఏం చేస్తాం, ఎవ్రీ టైం 2 అడ్జసెంట్ లెటర్స్ చెక్ చేస్తాం. అవి ఇంక్రీజింగ్ ఉన్నాయనుకో నార్మల్గానే దాని వాల్యూస్ యాడ్ చేస్తాం. బట్ ఒకవేళ డిక్రీజింగ్ ఉందనుకో అక్కడ మనం రైట్ దాని వాల్యూ నుంచి లెఫ్ట్ దాని వాల్యూని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయాలి. ఓకే, సో అట్లా మనం ఎవ్రీ 2 లెటర్స్ చెక్ చేస్తూ ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ట్రావర్స్ చేసి దాని వాల్యూస్ ఆన్సర్లోకి యాడ్ చేస్తూ ఉంటే మనకి లాస్ట్కి మన ఇంటీజర్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. అండ్ దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఏమన్నా స్టోర్ చేసుకుంటామంటే మనం జస్ట్ వీటి వాల్యూ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది కదా, ఐ, ఎక్స్, వి, ఎల్, సి, ఎం. ఓకే, వీటి వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి. సో ఇవి ఎంత, ఒక 7 or 6 అంతే కదా, ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి అంతే కదా. ఓకే, సో ఈ 7 వాల్యూస్కి మనం కాన్స్టాంట్ టైమే, దీనికి ఓ ఆఫ్ ఎన్ అనొద్దు మనం. సో ఈ 7 అనేది కాన్స్టాంట్ కాబట్టి దీన్ని మనం ఒక మ్యాప్, ఒక డిక్షనరీలో లేకపోతే ఒక అరేలో చేసినా కూడా మనకి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో అది వీటిని స్టోర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ స్ట్రింగ్ ఉంటుందా, మన రోమన్ స్ట్రింగ్, అండ్ ఆ స్ట్రింగ్ మొత్తాన్ని మనం ఒక్కసారి ట్రావర్స్ చేస్తాం. సో మన టైం వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ అండ్ మన స్పేస్ వచ్చేసి O of 1. ఓకే, సో O of n అండ్ O of 1 స్పేస్లో
ఓఎఫ్ఎన్ టైంలో అండ్ ఓఎఫ్ఎన్ స్పేస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీన్ని కోడ్ చేసేద్దాం. కోడ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, మనం జస్ట్ ఒక ట్రావర్సల్ చేయాలి అంతే కదా. ఓకే, సో ఫస్ట్ అయితే ఎస్ యొక్క లెంత్ తీసుకుందాం, ఎస్ డాట్ సైజ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాటి వాల్యూస్ మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికి నేను ఒక అన్ఆర్డర్డ్ మ్యాప్ ఆర్ మ్యాప్ ఏదైనా నడుస్తుంది. ఓకే, నేనైతే అన్ఆర్డర్డ్ మ్యాప్ తీసుకుంటాను. ఓకే, అన్ఆర్డర్డ్ మ్యాప్. పైథాన్లో అయితే డిక్షనరీ ఉంటుంది అండ్ జావాలో కూడా హ్యాష్ మ్యాప్ ఆర్ ట్రీ మ్యాప్ అని ఉంటుంది అనుకుంటా, నాకు కూడా తెలియదు. సో హ్యాష్ మ్యాప్ ఆర్ ట్రీ మ్యాప్ అన్న ఇవి వాడచ్చు మీరు. ఓకే, సో దీంట్లో ఇదైంది. అండ్ నెక్స్ట్ ఎంపీ ఆఫ్ ఐ 1. ఇట్లా మనం ఒక్కొక్క వాల్యూ దీంట్లో రాయాలి. కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ ఎంపీ ఓకే, సో ఇట్లా మన వాల్యూస్ అన్ని రాసేసుకున్నాం. అండ్ ఐ రాయాలి కదా. సో ఎంపీ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1. ఓకే, సో అన్ని వాల్యూస్ రాసేసుకున్నాం. అండ్ మనం ఫోర్ లూప్లో ఐ ఈక్వల్ 0 లెస్ దాన్ n వరకు వెళ్తాం. అండ్ ఒకవేళ ఇఫ్ వాల్ ఎంపీ కదా, సో ఇఫ్ ఎంపీ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ ఇది n-1 వరకు వెళ్దాం. ఓకే, ఎంపీ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ అనేది -1 కాదు, ఓకే అంతే. ఎంపీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఐ ఎంపీ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ అనేది సో ఆ లెటర్ యొక్క వాల్యూ. అండ్ ఒకవేళ ఇది లెస్ అయితే ఎంపీ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ ప్లస్ 1. ఓకే, దాని ఇమీడియట్ నెక్స్ట్ లెస్ అయితే అది ఇంక్రీజింగ్లో ఉంది కదా. సో ఇంక్రీజింగ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన ఆన్సర్లోకి ఎంపీ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ ప్లస్ 1లో నుంచి ఎంపీ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ సబ్ట్రాక్ట్ చేస్తాం అండ్ అదంతా ఆన్సర్లోకి యాడ్ చేస్తాం. అండ్ ఐని ఇంకొకసారి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఈ రెండింటిని వాడేసినాం కదా. సో నెక్స్ట్ లెటర్కి వెళ్ళడానికి ఒక్కసారి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సో ఎల్స్లో ఆన్సర్లోకి డైరెక్ట్ ఎంపీ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇట్లా చేస్తే లాస్ట్కి ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఆన్సర్ని కూడా ఇక్కడ డిక్లేర్ చేసుకుందాం. సో రన్ చేద్దాం. ఓకే, సో రన్ అయిపోయింది. సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. సింపుల్ క్వశ్చన్ ఇది. అండ్ ఈ ప్రాబ్లంలో ఏమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగండి, ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ లీడ్ కోడ్ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.